హెయిర్ బాగా పెరిగినట్టు అనిపిస్తుంది. హెయిర్ కట్ చేయించుకోవాలని ఉంది కానీ మెయింటైన్ చేసుడు కష్టమవుతుందిరా. హెయిర్ కట్ చేయించుకున్నా బెటర్. వద్దులే, ఇప్పటికైతే ఉంచుకుందాం. షర్ట్ ఏంటి టైట్గా అనిపిస్తుంది? లేదు లేదు, బాగానే ఉంది. బాగున్నావు, వాడే ఉంటాడు. చెప్పురా. బస్సులు వస్తలేవు, బండి వేసుకుని వస్తావు ఇక్కడికి? అంత టైం అవసరం లేదు, వచ్చేస్తా. గంట చేయకు, తొందరరా. 1 అవర్ ఎందుకు, వచ్చేస్తారా. ఇప్పుడు ఏ షూ వేసుకోవాలో అర్థం కావట్లేదు. ఇది వేసుకోనా అది వేసుకోనా? ఏది వేసుకున్నావు అబ్బా? ఎవడ్రా అది? ఎవడు లేడేంటి? ఏది పాతగా అయిపోయిన షూ? ఇది వద్దు. అయినా ఇక్కడ ఎందుకు ఉందబ్బా? దీన్ని పడేయాలి కదా. పడేయాలనిపించట్లా. ఎన్నో రోజులు నేను వేసుకొని తిరిగా కానీ ఖరాబ్ అయిపోయావురా. కలర్ మొత్తం షేడ్ అయిపోయావు. ఇంకా క్లీన్ చేసుకునే ఓపిక నాకు లేదు. అంత మాట అన్న తర్వాత నేను ఇంకా చేయకుండా ఉంటానా? సరే, ఇప్పుడు కస్టమైజ్ చేద్దాం. చలో, ఫైనల్లీ నా షూస్ నేనైతే కస్టమైజ్ చేయబోతున్నా. మన ఛానల్లో నేను ఫస్ట్ టైం కస్టమైజ్ చేయబోతున్నా. ఎలా వస్తుందో నాకు తెలీదు కానీ ఒక హోప్ అయితే ఉంది. ఈ షూస్ నేను 7 years నుంచి అయితే వాడుతున్నా, అందుకనే చూడడానికి కలర్ ఇలా అయిపోయింది. ఇది నీట్ గా వాష్ చేసుకున్నా. షూస్ స్టిఫ్ గా లేవు, దానివల్ల పెయింట్ చేయడం కష్టమవుతుంది. అందుకని చెప్పి న్యూస్ పేపర్స్ మొత్తం ఫిల్ చేసేస్తా. అప్పుడు మనకి స్టిఫ్ గా అవుతుంది, అప్పుడు మనకి ఈజీగా కూడా అవుతుంది. అందుకని తర్వాత మన పెయింట్ బ్రష్ తీసుకొని నేనైతే పెయింటింగ్ అయితే అక్రిలిక్ పెయింట్స్ తోటి వేద్దామని అయితే అనుకుంటున్నా. సో నాకు అనిపించింది షూ మొత్తం పెయింట్ చేస్తే లుక్ పోతుందని చెప్పి, ఎందుకంటే ఎంత ఉంటుందో అంత ఉంచేసి ఫస్ట్ అయితే వైట్ పెయింట్ తోటి స్టార్ట్ చేస్తా. వైట్ పెయింట్ ఎందుకు చేశానంటే ఒక క్లీన్ సర్ఫేస్ రెడీ చేసుకున్నా. ఆ తర్వాత దానిపైన పెన్సిల్ తోటి డ్రా చేసి, అండ్ మనం అక్రిలిక్ పెయింట్స్ వేస్తున్నాం కాబట్టి త్వరగా డ్రై అయిపోతుంది అండ్ మనకి ఫాస్ట్ గా వర్క్ కూడా అయిపోతుంది అనమాట. నేను పెయింటింగ్ చేద్దామని అయితే అనుకుంటున్నా కానీ ఏం పెయింట్ చేయాలో ఇంకా అనుకోలేదు అనమాట. సో అందుకోసం అని చెప్పి ఒక థీమ్ అయితే ఆలోచించా. థీమ్ ఏం తీసుకుంటున్నానంటే వీడియో గేమ్స్ లో అంటే ఒకప్పటి రెట్రో స్టైల్ వీడియో గేమ్స్ ఒక షూకి వేద్దామని, ఇంకొక షూకి ఏమో మోడర్న్ గేమ్స్ వేద్దామని. మోడర్న్ అంటే ఎర్లీ 2000 నుంచి ముందున్నవి, 2000 కన్నా ముందు జరిగినవి, అలాంటివి. ఇలాంటి ఒక కాన్సెప్ట్ ముందు పెట్టుకుంటే మనకి ఏదైనా డ్రా చేయాలో అది కొంచెం క్లారిటీగా ఉంటుంది. అందుకని చెప్పి ఫస్ట్ నేను తీసుకున్న రైట్ షూకి వచ్చేసి రెట్రో స్టైల్ కన్సోల్స్ లో ఆడే గేమ్స్ ఉంటాయి కదా, మారియో, సోనిక్, ఇలాంటి గేమ్స్. ఇలాంటివన్నీ ఒక షూలో వేసా. ఇంకొక షూలో ఏంటంటే 2000 తర్వాత వచ్చిన ఏవైతే గేమ్స్ ఉంటాయో కొంచెం మోడర్న్ గేమ్స్ అవన్నమాట, మైండ్ క్రాఫ్ట్, పబ్జీ, ఇలాంటి గేమ్స్ అన్ని ఇంకో షూలో యాడ్ చేసా. అయితే ఈ 2 షూస్ కి ఒకటి థీమ్ తీసుకున్నాం కానీ మోడర్నిటీ, రెట్రో ఇలాంటివి 2 పెట్టాం కాబట్టి సో నేను 2 కలర్స్ తీసుకుందాం అని అయితే అనుకుంటున్నా. ఏదైతే 2 కలర్స్ కాంబినేషన్ బేసిక్ గా మన యూట్యూబ్ ఛానల్ కలర్స్, ఆ కలర్స్ తోటే షూస్ కి అయితే పెయింట్ చేస్తా. అంతే. అలా నా షూస్ ని కస్టమైజ్ చేసుకుంటున్నా. మీకు ఎలా అనిపించిందో ఫైనల్ గా చూసేయండి. చెప్పరా అన్న, ఎంతసేపు అన్న? 2 గంటలు అవుతుంది. సో వీడియో అయితే అయిపోయింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. అండ్ బాగాలేకపోయినా సరే కామెంట్ చేసి అయితే చెప్పండి. మీరు లైక్ చేస్తే మన ఛానల్ కొంచెం పుష్ ఎక్కువ ఇస్తుంది. అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకో విషయం చెప్పడం మర్చిపోయినా, మన ఛానల్ 3 lakhs సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అయ్యింది. నేనైతే చాలా హ్యాపీ. నేను ఈ మధ్యన వీడియోస్ రెగ్యులర్గా పెట్టలేకపోతున్నా, అయినా సరే మీరు సబ్స్క్రైబ్ చేస్తున్నారు, చాలా సపోర్ట్ చేస్తున్నారు. సో మీ సపోర్ట్ ఇలానే ఉండాలని కోరుకుంటున్నా. అండ్ అంతే, ఈ రోజుకైతే ఇంతే. మళ్ళీ రేపైతే కలుద్దాం. బాయ్ బాయ్.